అలాగే అలాగే రాధిక, అలాగే విజయశాంతి, అలాగే సులక్షణ, అలాగే శ్రీదేవి, జయప్రద, జయసుధ, వీళ్ళందరూ హీరోయిన్లందరికీ అందరి పక్కన యాక్ట్ చేస్తే మనం టాప్ అయిపోతాను. మళ్ళీ మన నెక్స్ట్ పిక్చర్ నాకు దొరికేవాడు కాదు. కానీ విజయశాంతి నాకు పక్కన మీరు దొరకవు నువ్వు కూడా అంటే నేను తప్పకుండా మీ కాల్ షీట్లు ఉంటే నేను చేస్తాను. 8 సినిమాలు చేసింది. అతనికి మాధవి చేసింది, రాధిక చేసింది. ఫస్ట్ సినిమా మేము ఇంట్రడ్యూస్ చేసినా సెంటిమెంటల్గా నాతో 7 సినిమాలు చేశారు. ఒక్క శ్రీదేవి నాతో మిస్ అయింది. జయప్రద కూడా 8 సినిమాలు 6 సినిమాలు చేసింది. ఆ చిత్రమూర్తి తర్వాత మేము కురుక్షేత్రం ఇవన్నీ కూడా చేసాం మేము. కాకపోతే ఆ అమ్మాయి ఫస్ట్ దాంట్లోనే షూట్ మన వెళ్ళిపోయింది. తర్వాత వేటగాడు రామారావు వాళ్ళ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆయన వాళ్ళ పక్కన నాగేశ్వర వాళ్ళ పక్కన ఉంది. మా ప్రొడ్యూసర్స్ బేర్ చేసే పొజిషన్ లేకుండా పోయింది. నా పక్కన ఉన్న హీరోయిన్లకి ఒక చిన్న అమౌంట్ మా బడ్జెట్ కదా, వీళ్ళు అప్పుడు ఎంత వాళ్ళ మదర్స్కి ఎంత ఫాదర్కి వీళ్ళంత వరకు క్యాష్ చేయాలి కదా. సో ఆర్టిస్ట్ కూడా అమ్మాయి మంచి అటు తమిళ్ ఫీల్డ్లో కూడా దున్నేసింది. కమల్ గిమల్, రజనీకాంత్ వీళ్ళతో. సో శ్రీదేవి ఒకటే ఫస్ట్ పిక్చర్ ఒక పిక్చర్గా దొరికింది అంతే. తర్వాత వాళ్ళందరూ కూడా చేసుకుంటూ పోయాం. బాగా ఎక్కువ చేసింది జయసుధ నాతో. 25 సినిమాలు చేసాం ఇద్దరం కలిసి. సో దగ్గర 50 మొత్తంగా లెక్కేసుకుంటే మొన్న ఎవరో చెప్తున్నాను మా అభిమానులు 45 to 50 హీరోయిన్లు మీతో వచ్చారండి. ఎవరైనా కానీ కొత్త వాళ్ళు ఒక సినిమా యాక్ట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, ఇప్పుడు నాగమల్లి ఉందనుకోండి, నాగమల్లి సినిమా ఒక సినిమా యాక్ట్ చేసిన అమ్మాయి పెళ్లి చేసి వెళ్ళిపోయింది. అలాగే అట్లా సెటిల్ అయిపోయిన వాళ్ళు కానీ అట్లా కానీ, అలాగే దగ్గర ఒక్కొక్క సినిమా ప్రమీల, రియా ఇటువంటి వాళ్ళందరూ చాలామంది చేశారు. నాకే గుర్తులేదు, చాలామంది చేశారు. ఈ సెంటిమెంట్ ఏమో ఆంధ్ర అంతా వచ్చేసింది. నన్ను చూడంగానే మీ పక్కన ఏ హీరోయిన్ యాక్ట్ చేసినా కూడా పై టాప్కి వెళ్ళిపోతానని ఫస్ట్ డైలాగ్ చెప్తారు. కాదు వాళ్ళు అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు, నేను అనుకోవట్లేదు, కాకతాళీయంగా ఇది ఎందుకు వచ్చిందో తెలియదు. కాకపోతే వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఎక్కడ కనపడ్డా కూడా పరిగెత్తుకు వచ్చి మాట్లాడి దాంతో పలకరిస్తూ ఉంటారు. శ్రీదేవి కూడా ఆ గౌరవం ఉంది, అదో సెంటిమెంటు. తర్వాతనేమో నాన్ స్టాప్గా చేయటం, రెండో ఇన్నింగ్స్ లేకుండా ఉండే రికార్డ్ నాకు ఉంది. అదో రికార్డ్ లాగా అనుకుంటున్నారు అందరూ. అంటే నాగేశ్వర అన్నాడు, నాగేశ్వర మేమందరం నీ సావిత్రి గారితో అంజలి చేసాం, కానీ మాతో అరంగేట్లతో స్టార్ట్ అయినాడు. లేకపోతే నీకు వచ్చిందా ఒక హీరోకి అటువంటి పేరు? నువ్వు వచ్చిన తర్వాత మీ తర్వాతనే మేమందరం మీ తర్వాత మా పక్కనే యాక్ట్ చేస్తున్నాను. అలాగే అదొకటి. తర్వాత ఇండస్ట్రీలో కొన్ని అద్భుతమైన వేషాలు వచ్చినా నాకు నన్ను సరిగా ఉపయోగించుకొని వేషాలు కొట్టుపడ్డాయి. అంటే ఇప్పుడు లెక్కేసుకుంటే 700 పైన 800 దాకా ఉంటాయి 50 ఏళ్లలో. ఒక మన విశ్వనాథ్ గారి లాగా ఓ 50 సినిమాలు చెప్తాను నేను, నాకు తృప్తిగాను, జనానికి మీకు నచ్చింది. ఇంకా దాంట్లో తీస్తే ఇంకో 25-20 సినిమాలు వస్తాయి. అంటే యాక్చువల్గా ఈ సినిమాలో నేను చేసిన కృషి కానీ వరుసగా 5 చెప్పాలంటే ఏం చెప్తారు? నా సినిమాలా? మీ సినిమా నా ఫస్ట్ నెంబర్ 1 రంగులరాట్నం. రంగులరాట్నమే నా బెస్ట్ పిక్చర్. ఓకే. దాని తర్వాత సిరిసిరిమోవా 2, దాని తర్వాత రాధ కళ్యాణం 3, 16 వయసు 4, సీతామహాలక్ష్మి 5, సజోబోదయం. దీంట్లో 4 సినిమాలు విశ్వనాథ్ గారు ఉన్నాయి. తర్వాత కామెడీ సినిమాలు చాలా ఉన్నాయి. శంకరాభరణం చెప్పలేదు. శంకరాభరణం తెలియదు, మెయిన్ వేషం కాదు కాబట్టి చెప్పలా. పెద్ద అద్భుతమైన సినిమాలో ఉన్నాను నేను, బట్ నాకు చేయదగ్గ అంత లేదు. అదే డైరెక్టర్ దగ్గర అద్భుతంగా చేసిన సినిమాలు ఉన్నాయి. శుభోదయం దాంట్లో చిన్న, అది కూడా కొత్త కుర్రాడే వేద్దాం అనుకున్నారు వాళ్ళు. కొన్ని పోన్చంద అతనే పాపం వేదనాయసరావు గొడవ పెట్టాడు, అంతా కొత్త వాళ్ళు అయిపోతున్నారు, బిజినెస్ అవ్వదని. అందుకని నిర్మలమ్మ, నేను, రామలింగయ్య గారు ఇటువంటి వాళ్ళు, కాస్త మంజు వారికి అప్పటికి చీలు వేషాలు అప్పుడే వస్తుంది తులసి. అందు తప్ప వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సు అంటే అట్లా ఫిల్టర్ చేసుకుంటూ వస్తారు. సగటు నాకు తృప్తిగా ఉన్నవి ఇక్కడ చాలా ఉన్నాయి. ఆమె క్యాట్రాస్ట్, కలికాలం, సగటు మనిషి. అట్లాగే ఈ కామెడీల్లో పక్కింటి అమ్మాయి, గోపాలరావు అమ్మాయి, సుందరి సుబ్బారావు, నేను మావిడ, ఇంటింటికి అటువంటివి చాలా, కొంటి కాపురాలు, ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి. ముద్దు అటువంటి 2 హీరోస్తో చేసిన జీవంతరంగాలు, అటువంటివన్నీ 2 హీరోస్తో చేసిన నాకు మంచి మార్క్స్, 3 మిత్రులు, అలాంటివి చాలా ఉన్నాయి. అవి నెంబర్ వీటిలో రావు. నాకంటూ చెప్పుకోదగ్గవి మీరు చెప్పినట్టుగా టకటక చెప్పాలంటే 5. ఇవాళకి కూడా ఎవరిని అడిగితే అవుట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చింది ఏంటంటే, నాకు ఎందుకు నచ్చిందంటే ఆ కారణం కూడా చెప్పాలి. వెటరన్ డైరెక్టర్ వేణురెడ్డి గారు, బంధుబంధు గారు ఫస్ట్ పిక్చర్లో చూస్తే నేను యాక్ట్ చేసినట్టు కనపడదు. అది నా ఫస్ట్ పిక్చరా. తర్వాత అన్నీ కూడా మనం యాక్ట్ ఎలా చేయాలి, ఏం చేయాలి, యాక్ట్ చేస్తున్నట్టు నాకు ఫీలింగ్. అది మనం యాక్ట్ చేస్తున్నాం దీంట్లో చేయాలి,
ఇలా ఉంటే బాగుండదు. అదేమి తెలియనప్పుడు అంత మంచి యాక్టింగ్ ఎలా వచ్చింది, అంత న్యాచురల్గా చేసింది. ఇది నేనే కాదు, అంజలి గారు, రమణారెడ్డి గారు అందరూ కూడా చెప్పారు, ఆ కొత్త కుర్రాడు అంత న్యాచురల్గా చేశాడు, కొత్త ఫస్ట్ పిక్చర్ లాగా లేదని అంత కాంప్లిమెంట్లు ఇచ్చారు. రంగారావు గారు చూసి, ఎస్వి రంగారావు చూసి, ఇది మనకు మళ్ళీ ఇంకో ఆణిముత్యం లాంటి ఆర్టిస్ట్ వచ్చాడయ్యా, ఒక్క అడుగు ఉంటే అసలు మొత్తం ఎక్కడో ఉండేవాడు అని అంటూ ఆయన బాంధవ్యాల్లో నాకు హీరో ఛాన్స్ ఇచ్చాడు. బాంధవ్యాలు దాన్ని నేను లక్ష్మిని ఇంట్రొడ్యూస్ చేశాం, మన హీరోయిన్ లక్ష్మిని. అలాగే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ పోయాం. రంగారావు నేను కాంపిటీషన్గా చేసిన ఒక సినిమా సుఖదుఖాలు అని ఉంది, అదే మేడ అంటే మేడ కాదు, దాంట్లో ఆ సాంగ్కి అది దానికి చాలా పవర్ఫుల్ రోల్. మీకు బహుశా సినిమా గుర్తుందో లేదో, సెకండ్ హాఫ్లో ఎవరు ఉండవు, నేను రంగారావురే. సెకండ్ హాఫ్ కంప్లీట్ క్లైమాక్స్లో జయలలిత మన సీఎం, తమిళనాడు సీఎం రామకృష్ణ వస్తారు. ఆఫ్టర్ నేను కాల్చుకోబోతుంటే అప్పుడు వస్తారు. అప్పటి వరకు సెకండ్ హాఫ్ అంతా మేము ఇద్దరం నిలబెట్టాం. అదో డ్రామా, మేజర్ చంద్రకాంత్ అని వాల్చంద్రది. వాళ్ళ సినిమా సక్సెస్ అయింది. నా వేషం నాగేష్ వేశాడు, వాణిశ్రీ వేషం జయలలిత వేసింది. జయలలిత తెలుగులో మనకు చిన్న వేషం వేసింది. వాణిశ్రీని అప్పుడే హీరోయిన్గా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఫస్ట్ పిక్చర్లో కూడా వాణిశ్రీని హీరోయిన్ చేసినది. అప్పటిదాకా చిన్న చిన్న పళ్ళేలు పెట్టుకుని చెలికెత్తల్లాగా ఆ సత్యభామ పక్కన, వీళ్ళ కమెడీల పక్కన, బాలకృష్ణ పక్కన చేస్తుంది. నేను అన్నాను, నా ఫస్ట్ పిక్చర్ హీరో అంటున్నారు, అమ్మాయిని తీసుకొచ్చి చేస్తున్నారు, ఈ చెలికెత్తల జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఉంది, వద్దండి. వన్ ఫైన్ మార్నింగ్ షీ రూల్ ది ఇండస్ట్రీ అన్నాడు బిఎన్ గారు. అన్నాడు అండి. అప్పటికే అట్లా కాదు, వన్ ఫైన్ మార్నింగ్ ఆవిడ ఎంపడ మొత్తం హీరోలు పడతారు. ఫైన్ మార్నింగ్ ఏంటి సార్ చెప్తారు, అమ్మాయి వేషాలు ఏంటి, పద్మనాభం పక్కన చూసే ఉంటారు, అంటే చిన్న చిన్న వేషాలు అంటున్నాం, కామెడీ వేషాలను. ఆ అమ్మాయి నెవర్ బికమ్ అంత కాంపిటీషన్గా ఉన్నారు హీరోయిన్లు అందరూ. అంటే లేదు, దాంతో ఒంట్లో ఉన్న ఆర్టిస్ట్ ఉంది అదండి, బోర్న్ ఆర్టిస్ట్ అది అని అనేవాడు బిఎన్ రెడ్డి గారు. అలాగే 10 ఏళ్ళు వెళ్ళింది. సో కాల్డ్ హీరోలు వాళ్ళ ఆవిడ కోసం వెయిట్ చేసి కూర్చున్నారు. సెక్రటరీ అని చేస్తున్నాం మేము సినిమా, ఎదనపూడి సులోచనారాయణ. అప్పుడు అన్నపూర్ణ స్టూడియో ఓపెన్ అయింది, ఓన్లీ ఫస్ట్ ఫ్లోరే, ఇంకా కిందవన్నీ ఫ్లోర్ రెడీ అవ్వాల. ఆ ఫస్ట్ ఫ్లోర్లో రామారావు చేత ఓపెన్ చేయించి ఆయన సొంత సినిమా అక్కడ మానిటర్ సెక్రటరీ. దాని కేఎస్ ప్రకాష్ రావు, రాఘవేంద్రరావు ఫాదర్. నేను మెయిన్ వేషం, చాలా మంచి వేషం. అప్పటికి శృంగ ఎందుకుంది, ప్రేమాభిషేకం అప్పటికి వాణిశ్రీ చాలా అనుకుంటున్నాను. అప్పుడే అనేవాడిని, నేను బిఎన్ గారు అనేవాడిని. 11 గంటలకు సెట్లోకి వచ్చేది, 9 గంటలకు కాల్ షీట్కి అందరం బయట కూర్చుంటే అందరూ నాగేశ్వర